మార్చి 19వ తేదీ 2025 బుధవారం రోజున చంద్రుడు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. సో ఈ రోజు ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయికతో మీనరాశిలో త్రిగాహి అనే యోగం కూడా ఏర్పడుతోంది. సో దీనివల్ల కొన్ని రాశులకైతే అద్భుతంగా ఉంటుంది. మరి ఆ రాశుల్లో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకైతే ఈసారి వ్యాపారాలు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మీ మధురమైన మాటలతో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల హృదయాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగులు కార్యక్రమాలలో ఆఫీసుల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే భవిష్యత్తులో ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఈరోజు కొత్త ఆస్తి పొందాలనుకునే మీ కోరిక వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అదృష్టం 70% వరకు ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గోమాతకు బెల్లం తినిపించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖర్చుల బడ్జెట్ ముందే తయారు చేసుకోండి. అప్పుడే మీకు డబ్బును సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే బాగా ఆలోచించండి, ఎందుకంటే దాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఈరోజు వివాహం చేసుకోగల వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు అయితే వచ్చే అవకాశం ఉంది. వీటిని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు కూడా. విద్యార్థులు ఈరోజు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే ఈ రోజు మీకు మంచి సమయం అనే చెప్పాలి. మీకు ఈరోజు 91% వరకు అదృష్టం అయితే ఉంది. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల మీ ఆరోగ్యము అలాగే అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ డబ్బును స్టాక్ మార్కెట్ మొదలైన వాటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మీకు రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈరోజు మీ సోదరులు సోదరీమణుల సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం అయితే పొందుతారు. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీకు వ్యాపారంలో ఉండే లాభం అనేది బాగుంటుంది. ఈరోజు మీ కుటుంబంలో వాదనల కారణంగా కొంత ఆందోళన చెందుతారు. మీ తండ్రి మద్దతుతో సాయంత్రం మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యనారాయణుడికి ఈరోజు నీటిని ఆర్ఘ్యం సమర్పించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు కెరియర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల మీకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి, జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని ప్రత్యేక విజయాలు కూడా సాధిస్తారు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేదలకు బట్టలు కానీ ఆహారాన్ని కానీ దానం చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కానీ ఈరోజు మీ వ్యాపార భాగస్వాములలో ఒకరి సహాయంతో మీరు సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలుగుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. మీ బంధువులలో ఒకరి మాట విన్న తర్వాత మీరు విచారంగా ఉంటారు. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపార సంబంధిత యాత్రకు కూడా వెళ్ళవలసి రావచ్చు. ఈ రోజు మీరు 76% వరకు అదృష్టం అయితే కలిగి ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం లక్ష్మీదేవిని పూజించండి, లక్ష్మీదేవికి పాలని నైవేద్యంగా సమర్పించండి, అంత మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి, లేకుంటే అది భవిష్యత్తులో పెద్ద వ్యాధిగా మారొచ్చు. శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీ ఆహార అలవాట్లను నియంత్రించుకోవాలి. యోగా అలాగే వ్యాయామం ఈరోజు చేయండి. ఉద్యోగులకు ఆఫీసుల్లో ఈరోజు సానుకూల ఫలితాలుంటాయి. మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ సాయంత్రం ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గాయత్రి దేవి చాలీసా పారాయణాన్ని చేయండి. మీకు ఆ గాయత్రి దేవి శక్తి వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో కానీ లేకపోతే అభివృద్ధి, ఆస్తిల్లో, డబ్బులో మీకు పురోగతి అనేది కనిపిస్తుంది.
ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసుల్లో కొంత పని అప్పగించబడుతుంది. దీనికి మీ సహోద్యోగుల సహకారం అవసరం ఉంటుంది. సాయంత్రం నాటికి మీ పని పూర్తి చేయడంలో మీరు విజయవంతం అవుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామిని ఏదైనా మతపరమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు మీ భావమర్దికి కొంత డబ్బు అప్పుగా ఇస్తే అది మీ సంబంధంలో చీలిక పడి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం కొన్ని కాలానుగణ వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే శనిదేవుడిని దర్శించుకోండి. శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించండి. శని దోషాలు, రాహువు కేతువు దోషాలు లాంటివి తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీ శక్తి సామర్థ్యాలతో వారిని ఓడించడానికి ముందుగా మీరు సాగాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని ప్రాంతంలోని వ్యక్తులతో బిజీగా ఉంటే అది మీకు మంచిగా ఉంటుంది. మీరు ఎవరి మాట విని ఏదైనా చేస్తే అది మీకు సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తిగా మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడిని పూజించి వినాయకుడికి గరకని సమర్పించి లడ్డూలు సమర్పించండి. ఏ ఆటంకాలు మీకు లేకుండా విజయాలనేది అందుకుంటారు. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ ప్రేమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి కోసం ఒక బహుమతిని కూడా తీసుకొని వస్తారు. దీంతో వారు చాలా సంతోషిస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యుడి నుండి సకాలంలో సహాయం అందకపోవడం వల్ల మీరు కొంత కలత చెందే అవకాశం ఉంటుంది. మీకేదైనా అప్పు ఉంటే ఈ రోజు మీరు దానిని తిరిగి చెల్లించగలుగుతారు. ఇది మీకు విశ్రాంతినిస్తుంది. ఈ రోజు మీ పిల్లలు మంచి సామాజిక సేవ చేయడం చూసి సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు తమ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామితో కొత్త వాహనం కొనడం గురించి చర్చిస్తారు. దీనికి మీరు ఆమోదం కూడా పొందొచ్చు. ఈ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉండే కొంత ముఖ్యమైన సమాచారం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ బంధువుల ఇంట్లో జరిగే ఒక పుట్టినరోజు వేడుకకు మీరు హాజరవుతారు. ఈ రోజు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఏ ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని ఆర్యం చేయండి, అంటే నీటిని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు తొందరపడి ఏ పని చేయకూడదు. వ్యాపారులు తాము చేసే వ్యాపారంలో నష్టాలు రాకూడదంటే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భవిష్యత్తులో మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వివాదం ఉంటే వారిని శాంతపరచడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈ సాయంత్రం మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. విద్యార్థులు ఈ రోజు విద్యకు సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి నైవేద్యం పెట్టి సమర్పించండి. మీ పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా అన్నీ జరుగుతాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు సామాజిక రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే చెప్పాలి. మరోవైపు ఈరోజు మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహాయం అనేది తీసుకుంటారు. ఈ సాయంత్రం మీ పిల్లల చదువుకు సంబంధించిన యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రిపూట సునకానికి, అంటే కుక్కలకి, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉన్న కుక్కలకి రోటీని
లేదంటే ఏదో ఒక ఆహారాన్ని తినిపించండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా మీరు బాగుంటారు. ఇది ఇవాల్టి మార్చి 19వ తేదీ బుధవారం రోజున రాశి ఫలాలు. ఎవరికైనా ఇంకా దీనికి సంబంధించిన డౌట్లు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. అలాగే ఈరోజు త్రిగ్రాహి అనే యోగం అనేది ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశులకు ఇప్పుడు చెప్పినట్లు బాగుంటుంది. కొన్ని రాశులు నేను చెప్పిన విధంగా పరిహారాల్ని పాటించండి, అంత మంచి జరుగుతుంది. ఇది ఇవాల్టి మార్చి 19వ తేదీ బుధవారం 2025 రాశి ఫలాలు. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలని కూడా పాటించండి. ఎప్పటికెప్పుడు మన దాంట్లో వచ్చే రాశి ఫలాలు కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక విషయాల గురించి కావచ్చు, ఇలాంటి త్రిగ్రాహి యోగాల గురించి కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో కూడా అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే రాశి ఫలాల గురించి చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. శుభమస్తు.